హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మనం ఇంతకు ముందు వీడియో డిస్కస్ చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, ఎవరికి అవసరం అని చెప్పేసి. ఇప్పుడు చాలా మంది భావిస్తూ ఉంటారు, మేము హెల్తీగానే ఉన్నాం కదా, ఇప్పుడు మాకేమి రోగాలు వచ్చి ఇదేం అవ్వలేదు కదా, బెడ్ మీదకి వెళ్ళలేదు కదా, మరి అలాంటప్పుడు మేము ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం అంటారు? వాళ్ళ ఆలోచనని మార్చుకోవాలా, మరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? వీళ్ళకు మీరేం చెప్తారు మేడం? చాలా మంది మీరు అడిగిన క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మేము హెల్తీగా ఉన్నాం కదా, అవసరం లేదు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ లో అనుకుంటాం కానీ ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకైతే షుగర్ వచ్చేస్తుందండి. మనం బయట చూస్తున్నాం చాలా మంది, చాలా తక్కువ ఏజ్ లో డయాబెటీస్ ప్రాబ్లం అనేది చాలా మందికి వచ్చేస్తుంది. 20 years వాళ్ళకు కూడా రావడం చూస్తున్నాము. సో 40 years 60 years వచ్చేటప్పటికి 60లో వచ్చేటప్పటికి మన బాడీలో చాలా మార్పులు జరుగుతాయండి. ఎవరికైనా సహజం అది. మార్పులు అనేవి జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక కార్ కొన్నామండి. సో ఒక కార్ ని కొంచెం ఒక 10 years తర్వాత దానికంటూ రిపేర్స్ వస్తాయి కదా. సో మనము చేంజ్ చేస్తాము, ఇంకో కార్ తీసుకుంటాము, చేంజ్ అనేది జరుగుతుంది. సో అలాగే మన బాడీలో కూడా చేంజెస్ అనేది వస్తాయి. మనకు కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా ఇప్పుడు షుగర్ అనేది డయాబెటీస్ చాలా మందికి వస్తుందండి. ఫ్యామిలీలో ఒకళ్ళకి డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది ఉండడం. సో వీళ్ళకి డయాలసిస్ దాకా వీళ్ళ ప్రాసెస్ గనక డయాలసిస్ దాకా వెళ్ళిందంటే ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది. డయాలసిస్ చేయించుకోవాలి అంటే వాళ్ళు హాస్పిటల్స్ లో. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఇది ఒక్కటే అని కాదండి. ఇప్పుడు ఏదైనా లివర్ కి సంబంధించి ఇప్పుడు మెయిన్ గా డ్రింకింగ్ కూడా బయట ఎక్కువైపోయింది చాలా మందికి. సో దాని వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, లివర్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమందికి అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ జరుగుతుంది. సో ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ కి మనకి 25 to 30 lakhs దాకా ఖర్చు అవుతుందండి హాస్పిటల్లో జాయిన్ అవుతాం అంటే. ఏదైనా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మనకి ఇంత ఖర్చు అవుతుంది. సో అది పెట్టలేని వాళ్ళు ఉంటారు, 30 lakhs దాకా పెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే వీళ్ళకి మొత్తం కవరేజ్ అవుతుంది. సో 25 to 30 lakhs వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో అందుకని మాకేమీ రాదు అనుకోవడం అనేది ఒక రాంగ్ థాట్ అన్నమాట. వాళ్ళ మైండ్ సెట్ అలా అస్సలు ఉండకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. అది కంపల్సరీగా రాకుండా అయితే జరగదు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, ఆ చిన్నవి పెద్దవి అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకి 25 to 30 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో డయాబెటీస్ వస్తే వాళ్ళకు కూడా బోలెడ్ ఖర్చు అవుతుందండి. జస్ట్ మనకి ఒక ఫీవర్, ఒక డెంగ్యూ ఫీవర్ కానీ ఏదైనా టైఫాయిడ్ ఫీవర్, వీటికి మన హాస్పిటల్స్ లో జాయిన్ అయినా వాటికి కూడా మనకి 50K దాకా. అంటే బాగా మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అంటే మనకి మంచి బెడ్ దొరకాలి, మనకి మంచి బెడ్స్ ఉండాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి. మంచి ట్రీట్మెంట్ ఉంటే గనక మనకి ఎక్కువ మనీయే అవుతుందండి. సో వీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే ఇవన్నీ వాళ్ళు ఈజీగా వాళ్ళు బయటికి రాగలుగుతారు దాని నుంచి. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఉండకుండా ఉంటాయి. సో కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఉంటేనే వాళ్ళకి ఇవన్నీ ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మేమైతే డెఫినెట్ గా తీసుకోమని ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నాము. ఇంకొంతమంది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కూడా భావిస్తూ. అవునండి, అది నిజంగా రాంగ్. వచ్చిన తర్వాత చాలా మంది మా దగ్గరికి వచ్చారండి అలా. కంప్లీట్ గా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ అనేది మీరు ఇప్పుడు ఇలా తీసుకోగానే మీకు అది కవర్ అవ్వదు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒక 6 months తర్వాత నుంచి అది కవరేజ్ అనేది ఉంటుంది మనకి. వీళ్ళు వచ్చేసి నాకు ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, సో ఇప్పుడే నాకు ట్రీట్మెంట్ కి అమౌంట్ కావాలి అంటే అది జరగదు. ఏదైనా మనకి ఒక 3 months తర్వాత నుంచే కవరేజ్ అవుతుంది. అందుకని వాళ్ళు మా దగ్గరికి వచ్చారంటే మేము ముందే వాళ్ళకి అన్ని సజెషన్స్ ఇచ్చి డీటెయిల్స్ మొత్తం
ఇచ్చి సో వాళ్ళకి ఏ పాలసీస్ అయితే బెటర్ గా ఉంటుంది, సో వాళ్ళ శాలరీస్ ని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ మంత్లీ కట్టగలుగుతారో అవన్నీ చూసి మేము దాన్ని బట్టి వాళ్ళకి పాలసీస్ గానీ అన్ని సజెస్ట్ చేస్తామండి. అంటే ఏజ్ కి సంబంధించి లేదండి, 18 నుంచి తీసేసుకోవచ్చు. చిన్న పిల్ల అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లలకి తీసేసుకోవచ్చు పాలసీస్. సో ఫాదర్ పిల్లలకి తీసుకోవచ్చు. ఓన్లీ పిల్లలు అంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. జాబ్ ఉంటే 18 దాటిన వాళ్ళకైతే తీసుకోవచ్చు అండి. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి తీసుకోవచ్చు, వాళ్ళ మదర్ ఫాదర్ కి తీసుకోవచ్చు. మనకి ఇందులో చాలా రకాల పాలసీస్ ఉన్నాయండి. ఆఫ్టర్ 60 తర్వాత కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. 60 years లో ఉన్న వాళ్ళకి, 70 years లో ఉన్న వాళ్ళకి కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమన్నా క్యాన్సర్ గానీ అట్లాంటి ట్రీట్మెంట్స్ కి కావాలనుకుంటే వాళ్ళైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయి, అది మేము రిఫర్ చేస్తాము. థ్యాంక్ యూ.